రీసెంట్గా మనకి ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2026 అనేది న్యూస్లో ఉంది. విదేశాల నుంచి వచ్చే విరాళాలని రెగ్యులేట్ చేసే సంస్థ అనమాట. దానికి సంబంధించిన బిల్ ఇది, FCRA బిల్ అనేది. విదేశాల నుంచి భారతదేశానికి అనేక రకాల NGOస్కి మనీ వస్తూ ఉంటాయండి. ఎడ్యుకేషన్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, దాంతోపాటు క్రిస్టియన్ మిషనరీస్కి సంబంధించి డిఫరెంట్ NGOస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ NGOస్కి డిఫరెంట్గా కంట్రీస్ నుంచి మనకి ఫారెన్ కంట్రిబ్యూషన్ అనేది వస్తూ ఉంటుంది. అయితే ఇది రీసెంట్గా ఎందుకు వివాదంలోకి వెళ్ళింది అంటే, వీళ్ళు కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు రీసెంట్ గవర్నమెంట్. దానికి ఇది వివాదాల్లోకి వెళ్ళింది. అయితే ఈ వివాదాలను పరిష్కరించడం కోసం ఏం చేశారంటే, FCRA బిల్ 2026ని 31 మెంబర్స్కి సంబంధించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దీన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఏంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే, లోక్సభ నుంచి, రాజ్యసభ నుంచి మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి దీన్ని డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ చేస్తారనమాట. అదే జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఇప్పుడు ఈ బిల్ని లోక్సభలో నుంచి 21 మందిని తీసుకున్నారు. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారంటే, లోక్సభ స్పీకర్ అపాయింట్ చేస్తారు. రాజ్యసభ నుంచి 10 మంది, వీళ్ళని రాజ్యసభ చైర్మన్ అపాయింట్ చేస్తారు. మొత్తం 31 మెంబర్స్తో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది ఈ బిల్ని డీటెయిల్డ్గా ఎగ్జామినేషన్ చేసి రిపోర్ట్ని ఇస్తుంది అనమాట. అయితే ఈ బిల్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి మనం చూస్తే అండి, సపోజ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కనుక విదేశీ విరాళాలు వస్తే అది ఆ ఫీల్డ్లోనే ఉపయోగించాలి. లేదా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేదా ఒక ప్రాంతానికి కనుక NGO ఫండ్స్ వస్తే, సో NGOకి ఫారెన్ కంట్రిబ్యూషన్ వస్తే అది ఆ ప్రాంతంలోనే ఉపయోగించాలి. ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్తో పాటుగా డెసిగ్నేటెడ్ అథారిటీ అని ఒక కొత్త ఇంపార్టెంట్ బాడీని తీసుకొచ్చారు. ఇది ఏం చేస్తుందంటే, పొరపాటున ఆ NGO క్యాన్సిలేషన్ అయినా దాని యొక్క లైసెన్సు, ఆ NGO రెన్యువల్ చేసుకోకపోయినా FCRA ద్వారా, లేదా ఆ నాన్ రెన్యువల్ జరిగినా, రిఫ్యూజల్ జరిగినా, అంటే కంప్లీట్గా ఆ NGO ఫెయిల్ అయితే ఆ అథారిటీ మొత్తం ఎవరికి వెళ్తుందంటే, ఆ NGOని హ్యాండిల్ చేసే అథారిటీ ఈ డెసిగ్నేటెడ్ అథారిటీకి వెళ్తుంది అనమాట. ఈ డెసిగ్నేటెడ్ అథారిటీని గవర్నమెంట్ ఫ్రేమ్ చేస్తుంది. వెళ్ళినప్పుడు ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ సపోజ్ ఆ NGOస్కి సంబంధించి FCRA ప్రకారం రూల్స్ని పాటించలేదు కాబట్టి అది లాస్ అయితే ఆ NGO దాన్ని ఆ అసెట్స్ని కూడా అమ్మే అధికారం గవర్నమెంట్కి ఉంటుందన్నమాట. అంటే ఆ NGO కంప్లీట్గా గవర్నమెంట్ హ్యాండ్స్ ఓవర్లోకి వెళ్ళిపోయినట్టు అర్థం అనమాట. సో అట్లా దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు అంటే పొరపాటున NGOస్ని గవర్నమెంట్ కంట్రోల్లోకి మొత్తం వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏర్పాటు చేసినందుకు ఫ్రాడ్స్ జరగకుండా. సో ఎనీవే, ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ గురించి మనం చూసినప్పుడు, డైరెక్ట్గా జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ని ఫామ్ చేయడం అనేది కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదండి. జస్ట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా, లోక్సభకి, రాజ్యసభకి ఈ కొన్ని రూల్స్ ఉంటాయి, ప్రొసీడింగ్ రూల్స్. ఆ ప్రొసీడింగ్ రూల్స్ గురించి ఆర్టికల్ 118, ఆర్టికల్ 105 చెప్తాయి. ఆ ప్రొసీడింగ్స్కి రూల్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తారు కదా, దాంట్లో జాయింట్ కమిటీస్ని, ప్యానల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అని ఆర్టికల్ 1181 చెప్తుంది. అలానే ఆర్టికల్ 105 కూడా డైరెక్ట్గా చెప్పట్లా ఇవేవి కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ గురించి. సో ప్రొసీడింగ్ రూల్స్ గురించి చెప్పినప్పుడు వాటిల్లో ఇది సబ్ టాపిక్గా ఉంటాయి కమిటీస్ అనేవి. అలా ఇండైరెక్ట్ రిఫరెన్స్ అనేది మనం జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ నుంచి తీసుకోవచ్చు. ఏ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ 118, 105 డైరెక్ట్గా చెప్పట్లేదు, రూల్స్ని తయారు చేసుకోవచ్చు అని చెప్తుంది. ఆ రూల్స్ ప్రకారం జాయింట్ కమిటీస్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనేది మనకి రెఫరెన్స్ అనమాట. సో పార్లమెంట్ రూల్స్ మేకింగ్ పవర్ అనేది ఈ ఆర్టికల్స్ చెప్తున్నాయి. దాంట్లో నుంచి ఉద్భవించిందే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ అనమాట. సో ఎనివే, మొత్తం FCRA బిల్ అనేది ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళింది. దీంట్లో ఎంతమంది ఉన్నారు ప్రజెంట్? 31 మెంబర్స్ ప్యానల్కి ఇది రిఫర్ చేయడం జరిగింది అనమాట. సో ఇది పాలిటిక్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. థ్యాంక్ యూ.